భారత్ ఎదురుదాడితో పాకిస్తాన్ పరేషాన్ అవుతోంది. భారత్ పై దాడి కోసం చైనా టర్కీ సాయం కోరింది పాకిస్తాన్. చైనా విమానాలను వాడుకుంటోంది పాక్ సైన్యం. అర్ధరాత్రి కరాచీకి చేరుకున్న టర్కీ కార్గో విమానం. డ్రోన్లతో భారత్ ని దెబ్బ కొట్టడానికి పాక్ విఫలయత్నం చేసింది. అయితే రాత్రంతా కూడా అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి దగ్గర డ్రోన్ల దాడులు విధ్వంసాన్ని సృష్టించాయి. పాక్ కి చెందిన 50 డ్రోన్లను కూల్చేసింది భారత సైన్యం. ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ లో పాక్ డ్రోన్లను ధ్వంసం చేసింది భారత ఎయిర్ డిఫెన్స్ యూనిట్. L-70 గన్స్, ZU-23M షిల్కా సిస్టమ్స్ తో పాటు ఇతర అధునాతనమైన ఆయుధాలతో పాక్ కి గుణపాఠం చెప్పింది. 3 పాక్ ఫైటర్ జెట్స్ ని కూడా కూల్చేసింది భారత సైన్యం. ఒక F-16, 2 JF-17 ఫైటర్ జెట్స్ ని పేల్చేసింది భారత మిసైల్.